సో, పర్టిక్యులర్‌గా కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి పదే పదే అనే మాట. ఇప్పుడు 10 ఏళ్ల పాలన చేశారు. ఓడించినప్పటికీ అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోలేకపోయారు. ఇప్పటికి సరైన దారిలోకి రాలేదు కేసీఆర్ అనే మాట. ఒకళ్ళ దారిలోకి ఆయన ఎందుకు వస్తారండి? ఈజ్ అ వెరీ టాల్ లీడర్, సక్సెస్ఫుల్ లీడర్. ఒక 40 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది వారికి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండ్రు. ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఒక 24 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన తర్వాత ఇంకొకళ్ళు పాఠాలు నేర్పాల్సిన అవసరం ఏముంటుంది? హ్మ్. వాళ్ళ కాంగ్రెస్ దారిలోకి మేమెందుకు పోతాం? బీజేపీ ఆలోచించినట్టు, బీజేపీ అనుకున్నట్టు మేమెందుకు పనిచేస్తాం? ప్రతి పార్టీకి ఒక పోరాట పందా ఉంటుంది, ఒక వ్యవహార శైలి ఉంటుంది. దానికి అనుగుణ ఏం నేర్చుకోవాలని నాకు అర్థం కాలే. హ్మ్. 10 సంవత్సరాల తర్వాత మీకు తీర్పు ఇచ్చారు. మాకు కూడా ఒక 37% మంది ఓట్లు వేశారు. ఇంకా ఎవరికన్నా వాళ్ళకి అభ్యంతరాలు ఉంటుంది, వాళ్ళు మార్చుకోవాలి తప్పితే మా పార్టీ ఎట్లా నడవాలనేది మా అధ్యక్షులు నిర్ణయిస్తారు. మా పార్టీ ఎట్లా ఏ అంశం మీద ఎట్లా పోరాడాలనేది మా పార్టీ అధ్యక్షులు నిర్ణయిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనుకుంటే మేము చేయం కదా అట్లా. సో, కాంగ్రెస్, బీజేపీ అని మీరు అంటున్నారు కానీ, అదే కాంగ్రెస్, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ రెండిటిని కలిపి ఇద్దరూ సరైన ఒకే ట్యూన్‌లో ఉన్నారు, ఒకే ట్రాక్ మీద నడుస్తున్నారని చెప్తూ సోనియా గాంధీకి సంబంధించి ఒక మాట అన్నారు. తెలంగాణలో ఇంతమంది ఆత్మ బలిదానాలు జరుగుతున్నాయి కాబట్టే తను తెలంగాణ ఏర్పాటుకు సహకరించారు. ఏర్పడేలా చేసింది కూడా తనే. కాళ్ళు కడిగి తల మీద చల్లుకోవాలి అనే మాటతో పాటుగా కేసీఆర్‌ని ఒక మొక్కతో పోల్చారు. ఇంకా ఎదగనివ్వను, పీకి పారేస్తాను అనే మాట. అంటే అహంకారం పూర్తయినటువంటి మాట ఏంటంటే, ఒకటి మీ పార్టీ నాయకురాలని కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోండి, రోజు పూజలు చేయండి, దానికి అది మీ పార్టీ మీ ఇష్టం. హ్మ్. కానీ కేసీఆర్ గారిని మొక్క నేను పీకేస్తాను, మొలవనీయను, చేయనీయను, ఇవి ఆ స్థాయికి పోయిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదు. ఎవరెవరిని పీకేయలేరండి. హ్మ్. 37.5% ఓట్లేసిన ప్రజలు మా వెంబడి మొన్న అధికారం పోయిన సందర్భంలో కూడా ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి స్థానం ప్రజల గుండెల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనుకుంటే ఇంకొకళ్ళని పీకేయడము, మొలవకుండా చేయడము అది ప్రజల చేతులలో ఉంటుంది. రేపు పొద్దున ఎలక్షన్ వచ్చినప్పుడు మరొకసారి మా ఎజెండా మేము పెడతాం, వాళ్ళ ఎజెండా వాళ్ళు పెడతాం. హ్మ్. రేవంత్ రెడ్డి అనుకుంటే ప్రజలు వద్దనుకోవడము, రేవంత్ రెడ్డి గారు కావాలనుకుంటే ప్రజలు అనుకోవడం ఉంటుందా? అది అతిశయం, అహంకారం. హ్మ్. అది సరైన పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడాల్సిన పద్ధతి కానే కాదు. వాళ్ళ విచక్షణకు వదిలిపెడదాం. సో, 10 ఏళ్లలో ప్రజలు ఈ 10 నెలల్లో ఏం కోల్పోయారో తెలుసుకున్నారా? కేసీఆర్ అయితే అదే మాట పదే పదే చెప్తున్నారు. కాకుంటే పోయినవి మీ ఇంట్లో ఉన్నటువంటి 4 ఉద్యోగాలు మాత్రమే అని రేవంత్ అంటున్నమాట. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లైన్ ఆయన లైన్ మాట్లాడతాడు కదా. హ్మ్. ప్రజలు ఏం పోగొట్టుకున్నారు అనే అంశానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు చేయకపోవటం, 10 సంవత్సరాల్లో రైతులకు కానీ అన్ని వర్గాలకు ఏదైతే ఒక కంఫర్ట్, ఒక ఇచ్చినటువంటి ఒక బెస్ట్ అమ్యూనిటీస్ లేకపోతే సర్వీసెస్ అయితే ఉన్నాయో వాటిలో వచ్చినటువంటి గ్యాప్ని ప్రస్తావించి చెప్పినాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 hours పవర్ తీసుకుందాం మనం. హ్మ్. రైతుల్ని, మేజర్ సెగ్మెంట్ రైతులు కదా మన దగ్గర, ఇరిగేషన్ ఫెసిలిటీసు, వాటర్, ఒకవైపు గ్రామాల్లో డ్రింకింగ్ వాటరు, ఫ్రీ కరెంటు, ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి ప్రభుత్వం ఒక సీరియస్ అప్రోచ్ తీసుకుంది కాబట్టి ధాన్యం ఆయకట్టు పెరిగింది, ధాన్యం దిగుబడి పెరిగింది, ప్రభుత్వం కొన్నది రైతుల్ని ఒక కంఫర్ట్ లెవెల్లో పెట్టింది. హ్మ్. ఇప్పుడు ఆ గ్యాప్ కనబడుతుంది ప్రభుత్వానికి రైతులకు మధ్యలో. అలా పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతుల కష్టాలు మనం చూస్తున్నాం. కరెంట్ కట్స్ బాగా ఫ్రీక్వెంట్గా ఉంటున్నాయి అనేటువంటి ఇబ్బంది గ్రామాల్లో ఉంది, పట్టణాల్లో కూడా ఉందనే విషయాన్ని ప్రజలు చెప్తా ఉన్నారు. సో గతంలో ఏదైతే సర్వీసెస్ ప్రజలకు ఇబ్బంది లేకుండా అందినాయో, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ప్రతి సెషన్కి టెన్షన్గా కరోనా వచ్చినా కానీ ప్రజలకు అందజేసే ప్రయత్నం ఆ రోజు సక్సెస్ఫుల్గా కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు అవన్నీ గ్యాప్ వచ్చినాయి కదా. హ్మ్. ఇవి కాక వాళ్ళు చెప్పిన అంశాలు చేయట్లేదు అనేది, పెన్షన్ పెంపు అనుకోండి, రైతు భరోసా పెంచి ఇవ్వడం కానివ్వండి, విద్యార్థులకు అనుకోండి, అన్ని వర్గాలకు చేస్తామన్న మేలు ఏది జరగకపోతే ప్రజలకు వాస్తవం ఏందో తెలిసి వచ్చిందనే మాట చెప్పినాం. హ్మ్. అప్పుడు చెప్పింది చేసినాం, చెప్పని చాలా అంశాలు చేసినాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇక్కడ చెప్పినవి చేయట్లేదు, గతంలో అమలు చేసిన అంశాలను కూడా సమర్థంగా అమలు చేయలేకపోతున్న గ్యాప్ని ఏదైతే ఉందో అదే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సో, ఇప్పుడు ప్రజలు అదేమైనా రియలైజ్ అయ్యారా? ఎందుకంటే 1 ఇయర్ కంప్లీట్ కాబోతోంది కాబట్టి ఒక వారోత్సవాల్ని, సెలబ్రేషన్స్‌ని జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో, ప్రజలకు అర్థమైందా? ఏం మిస్ అయ్యాము, లేకుంటే ఇప్పుడు మనకి జరగాల్సినవి ఏం జరగట్లేదు అనేది ఏమన్నా తెలుసుకున్నారా? ఇప్పుడు ప్రభుత్వం విజయోత్సవాలు చేయాలనుకుంటే దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. హ్మ్. జనాలు రావాలనుకుంటే ఉండే పద్ధతులు అవి ఉన్నాయి. అక్కడ మీరు భారీ ప్రసంగాలు ఇచ్చి విజయోత్సవాలు చేస్తాము, బాగవుతున్నాయని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇష్టం. హ్మ్. కానీ
నిజంగానే సామాన్య తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు అమలు చేసిన హామీలకు ఉన్నటువంటి ఒక గ్యాప్, లేకపోతే వ్యవసాయ రంగంలో కానీ మహిళలకు కానీ అన్ని వర్గాలకు సంబంధించి గతానికి ఇప్పటికి పోల్చుకుంటే గ్రామాల్లో ప్రజల దగ్గర నుంచి వస్తున్న స్పందన మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు. సో మీరు ఎంపిక చేయబడిన ఛానళ్లలో మీకు అనుకూలంగా వార్తలు ఉదరగొట్టి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం ప్రజల డబ్బుతోటి భారీ సభలు ఏర్పాటు చేసి భారీ స్పీచ్లు ఇచ్చి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చుకున్నంత మాత్రాన విజయోత్సవాలు ఎట్లా అవుతాయి? నిజంగా తేడా కనబడాలి కదా. ఆ తేడా ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఆ తేడా ప్రజల దగ్గర నుంచి కూడా ఇంకా బలంగా వినపడాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పటికే దాని ఛాయలు అన్ని చోట్ల కనబడుతున్నాయి. పోయిన 2-3 నెలల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చారు. పోలీసుల దగ్గర నుంచి హోంగార్డుల వరకు, ఉపాధ్యాయుల దగ్గర నుంచి రైతుల వరకు. కాబట్టి తెలిసిపోతూ ఉంది కదా ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లుందనేది. ఇంకింత సమయం పడుతుంది దాన్ని కన్సల్టేట్ చేయడం కోసం. సో ప్రజల దగ్గర నుంచి ఒక వ్యతిరేకత, ఒక ఆందోళన అనేది మెల్లిమెల్లిగా కనిపిస్తోంది, బయటికి వినిపిస్తోంది అనుకున్నప్పుడు బీఆర్ఎస్ చేయాల్సినటువంటి ఒక ఆందోళన, ఒక ఉద్యమం అనేది కేవలం తెలంగాణ భవన్ వేదికగా అక్కడ ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, ప్రతిరోజు లీడర్స్ వచ్చి మాట్లాడుతున్నారు తప్ప అది క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు అనే మాట. ఇప్పుడు మీరు చూడండి, నిన్న మహబూబాద్లో లగచర్ల గిరిజనులకు జరుగుతున్న అన్యాయానికి సంబంధంగా అక్కడ గిరిజన ప్రాంతం అది, అక్కడ ప్రజాప్రతినిధులు ఒక ధర్నా తలబెట్టే ప్రయత్నం చేశాం. ప్రభుత్వం నిరాకరించింది. ఇప్పుడు కోర్టు పోయినా తెచ్చుకునేది. రేపు 29కు ఒకటి దీక్షా దివస్ ప్లానింగ్ ఇచ్చాం. అంతకుముందు రైతు రుణమాఫీకి ప్రభుత్వ నిర్లక్ష్యం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ధర్నాలైనాయి, ర్యాలీలైనాయి. ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు వినతిపత్రాలు లాంటి ఇచ్చే కార్యక్రమాలు చేసినాం. హైదరాబాద్ నగరంలో కూడా మూసీ విషయంలో ప్రజల ఆందోళన చేపట్టినప్పుడు, వాళ్ళ ఇండ్లు పోతాయని భయపడినప్పుడు మూసీ ప్రాంతాల్లోకి ముందుగా వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల్ని కలిసింది. మీరు ఇండ్లు పోతాయని మీరు భయపడొద్దని, ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకోవడం కోసం మేము అండగా ఉంటామని చెప్పి ముందు ప్రజల్లోకి పోయింది బీఆర్ఎస్ పార్టీ. హైడ్రా విషయంలో అక్కడక్కడ సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ముందుగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ పత్తి రైతుల విషయంలో కానీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ ముందుగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. మేము అతిగా స్పందించామని వాళ్ళు అంటుంటే మీరేమో మేము స్పందించట్లేదు అంటున్నారు. తెలంగాణ భవన్ వేదికగా, మీడియా వేదికగా ప్రజలకు వాస్తవాలు చెప్తాం మీడియా ద్వారా. సమయంలో మన క్షేత్ర స్థాయి కార్యాచరణ కూడా సమాంతరంగా ఉంటుంది. సంవత్సరమే కదా, ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే మనం ఇంకా క్షేత్రానికి పూర్తి స్థాయిలో వెళ్ళడానికి సన్నద్ధమైపోతాం. ఇప్పటికే అనేక అంశాల మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక మండల స్థాయి కానివ్వండి, జిల్లా స్థాయి కానివ్వండి, అక్కడక్కడ కార్యాచరణలు ఎక్కడికక్కడ చేపడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారు ఇప్పటికే రైతు రుణమాఫీ మీద కార్యాచరణ చాలాసార్లు ఇచ్చినాం. అనేక చోట్ల వారు కూడా అటెండ్ అయినరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మూసీ, హైడ్రా వచ్చిన అంశంలో ఎక్కడ ప్రజలు కోరుకున్న ప్రతి దగ్గర మేము ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో వినిపించినటువంటి ఆరోపణలు, అరెస్టులు, అక్రమాలు ఇవన్నీ కాకుండా 2025లో కేసీఆర్ విశ్వరూపం ఉంటుంది అనే దానికి సంబంధించి కార్యాచరణ, లేకపోతే ఎక్కడ ఎలా బయటకు వస్తున్నారు? టేక్స్ టైం, వారే చెప్తారు. ఎందుకంటే వారు ఏంటంటే ఒక సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అనేక మాట చెప్పారు. డిసెంబర్ 2025లో ఖచ్చితంగా ఒక సంవత్సరం అయిపోతుంది. వారి కార్యాచరణ బయటకు వచ్చినప్పుడు మీకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. తెలియజేసి ముందుకు పోతాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.